వాగీసర్వార్థానాముపక్రమే యం నృతకృత్యా శుభుతం నమామి గజాననం. వశిష్ఠమత్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిశిం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. దేవి భాగవతంలో శ్రీసుకాచార్యుల వారి యొక్క వృత్తాంతంలో ఉన్నాం మనందరం. జగదంబ కటాక్షం చేత నడుస్తోంది. దీంట్లో శ్రీశుకుల వారు, వేదవ్యాసుల వారు తండ్రి కొడుకుల సంభాషణని మనం విన్నాం. ఆయన పెళ్లి చేసుకున్న ఆయన వంశాభివృద్ధి కోసం పాటుపడు అని తండ్రి గారు చెబితే, నాకు వైరాగ్యం ఉంది, నాకు ఈ పెళ్లి మీద మమకారం లేదు, నాకు ఇష్టం లేదు, అందుచేత నేనంతా పూర్తిగా దీన్ని వదులుకుంది సన్యాసం పుచ్చుకుని వెళ్ళిపోదాము అనేటువంటి పరిస్థితుల్లో కుమారుడు శ్రీశుకాచార్యుల వారు చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఉంటే చివరికి వాళ్ళు కలిసి మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ మతాలకి అనుకూలమైన యుక్తులు చూపించిన తర్వాత జనకరాజేంద్రుడి దగ్గరికి వెళ్ళు, ఆయన నీ సందేహాలకి సమాధానాలు పరిష్కారాలు చూపిస్తారు. అలా అయినట్టయితే ఆయన చెప్పినట్టుగా నీ మనస్సుకు తృప్తి కలిగితే అప్పుడు నువ్వు మా దగ్గరికి వచ్చి నేను చెప్పిన మాటలు విందు గాని అంచేత వెళ్ళురా అని చెప్పి శుకుల వారిని పంపించారు వేదవ్యాస మహర్షి. అప్పుడు చెప్తున్నారు, శుకుల వారు చెప్పిన మాటని సూతుల వారు అనువదించి చెప్తున్నారు అన్నమాట. తత్సత్వ వచనంతస్య వ్యాసస్య అమిత తేజస ప్రత్యవాచ మహాతేజాహ సుతశ్చ అరణ్య సంభవ. ఆయన అంటున్నట్ట శ్రీశుకులు, ఇది దంభోయంగిల ధర్మాత్మన్ భాతి చిత్తే మమాసన జీవన్ముక్తో విదేహశ్చ రాజ్యం శాస్తి బుధాన్విత. ఆయన జీవన్ముక్తుడు అంటున్నారు, ఆయన విదేహుడు అంటున్నారు, ఆయన చాలా గొప్ప రాజ్యాధిపతి అంటున్నారు. ఇదంతా పరస్పరం విరుద్ధంగా ఉందండి మాటలు. ఆయన వంధ్యాపుత్రుడు, వాళ్ళ అమ్మ గొడ్రాలుట, ఈయన వంధ్యాపుత్రుడుట. ఈయన పుడితే ఆవిడ గొడ్రాలు ఎలా అవుతుంది, ఆవిడ గొడ్రాలు అయితే వీడు ఎలా పుడతాడు? ఇవన్నీ పరస్పరం విరుద్ధమైన వాక్యాలు కదా. గొడ్రాలకి కుమారుడు ఉంటాడా? అలాగే రాజ్యం చేసుకునే రాజుగారికి జీవన్ముక్త స్థితి ఎలా వస్తుంది? ఇదంతా చాలా విశేష. కుర్వన్ రాజ్యం విదేహ కిం సందేహోయం మమ అద్భుత. నాకు చాలా సందేహంగా ఉంది. అయినా నా మనస్సులో ఉండేటువంటి ఒక ఉత్సాహం లేదా అదేదో తెలుసుకోవాలి, అలా రాజ్య పరిపాలన చేసేవాడు కూడా ముక్తిని పొందొచ్చా, ఇదేమిటో నాకు ఉత్సాహంగా ఉంది కనుక ద్రష్టుమిచ్చామ్యహం భూపం విదేహం నృపసత్తమం. నేను చూడాలనుకుంటున్నాను, అంచేత వెళతాను. సంసారంలో ఉంటూ కూడా తావరాకు మీద నీటి బొట్టులాగా అంటే ముట్టకుండా ఉండి ఇలాగా ఉండేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అన్నం తిన్న తర్వాత అది నేను అన్నం తినలేదనో, లేకపోతే పని చేసిన తర్వాత అబ్బాయి ఉన్నప్పుడు నేను చేయలేదనో, ఇలాంటివన్నీ ఎలా కుదురుతాయి? కథం భుక్తం అభుక్తం స్యాత్ అకృతం చ కృతం కథం వ్యవహార కథం త్యాజ్య. ఇలాంటివన్నీ ఇంద్రియముల యొక్క వ్యవహారాలను వదులుకోవడం ఎలాగా? తిన్న తర్వాత నేను తినలేదంటే ఎలాగా? చేసిన పనిని నేను చేయలేదని ఎలా అంటారు? అలాగా అనేక రకాలైనటువంటి శత్రు మిత్ర పరిజ్ఞానము, వైరులు, శత్రువులు, మిత్రులు, ఇలాంటి వ్యవహారం అంతా ఉన్న తర్వాత ఆయన జీవన్ముక్తుడు ఎలా అంటారు? అందరినీ సమానంగా చూస్తాడు అనే మాట జీవన్ముక్తుల యొక్క లక్షణంగా చెబుతాం. దొంగతనం చేసిన వాడిని, మహా తపస్యాల్ని ఒకే రకంగా చూస్తాడు ఆయన. అలా చేస్తే రాజ్య పరిపాలన చేయడం కుదురుతుందా? ఇలాంటి పరిస్థితుల్లో మనుషుల్లో తారతమ్యాలు లేకుండా అందరినీ ఒకే రకంగా చూడగలిగినటువంటి వాడు రాజ్య పరిపాలన ఎలా చేస్తున్నాడు? అది నాకు చూడాలనే కోరికగా ఉంది. దిదృక్షా మహతీ జాత శ్రుత్వాతం భూపతిం తథా సందేహ వినివృత్త్యర్థం గచ్చామి మిథిలాంప్రతి. నా సందేహం పోవడం కోసం మిథిలా నగరానికి నేను వెళుతున్నాను అని చెప్పారట శ్రీశుక మహర్షి. బయలుదేరి వెళ్ళాడు. తండ్రి గారికి కాళ్ళ మీద పాదాభివందనం చేసి నమస్కారం చేసుకున్నాడు. చేసి సరే స్వామి, నాన్నగారు వెళ్ళొస్తాను అన్నాడు. అంటే ఆయనకి భయం, వీడు వెళ్ళొస్తానంటాడు, ఇక్కడి నుంచి ఇదే పోవడమేనా, మళ్ళీ వస్తాడా రాడా అనేటువంటి ఒక భయం మనస్సులో ఉండి ఆయన కొంచెం బెదురుగా మాట్లాడుతున్నాడు వేదవ్యాసుల వారు. అప్పుడు శ్రీశుకులు అంటున్నారు, నేను వినాదండం కథం రాజ్యం కరోతి జనక కిల. శిక్షణ అంటే దండం అని అంటే దుర్మార్గులను శిక్షించడం, అపరాధం చేసినటువంటి వాళ్ళని మర్దించడం, వాళ్ళని సరియైన దారిలో పెట్టడం, వాళ్ళకి తగినటువంటి ఒక దండను విధించడం, ఇవన్నీ లేకపోతే రాజ్యం ఎలా కుదురుతుందండి? ధర్మానికి దండం కారణం. అదే ఇప్పుడు ఇలా కాకుండా దండమే లేదు, ఆయన అందరి యందు సమానమైన భావం గలవాడు,
దయ, అహింస ఇలాంటివన్నిటిని పరిపాలిస్తాడు అంటే ఆయన రాజ్య పరిపాలన ఎలా చేస్తాడు అనేది నా మనస్సులో చాలా తీవ్రమైన ఉత్కంఠ రేపుతోంది. కనుక నేను చూడాలనుకుంటున్నాను, వెళ్ళొస్తానండి అన్నాడు. అంటే వ్యాసుల వారు ఆయనకి ఆశీర్వచనం చేసి పంపిస్తున్నారు. చాలా మంచి మాట. స్వస్తియస్తు సుఖ దీర్ఘాయుర్భవ పుత్ర మహామతే సత్యాం వాచం ప్రదత్వ మే గచ్చ తాత యథాసుఖం. చాలా మంచి మాట చూడు. నీకు శుభమగుగాక, నీవు దీర్ఘాయుష్మంతుడివై అగుగాక, ఓ మహాబుద్ధిమంతుడివి నువ్వు నాకు ఒక నిజమైన మాట ఒకటి ఇచ్చి, ఓ వాగ్దానం చేసి, అంటే నాకు మాట ఇచ్చి నువ్వు తర్వాత వెళ్ళిరా అన్నాడు. ఏమిటి అంటే ఆగంతవ్యం పునర్గత్వా మమాశ్రమం అనుత్తమం నాకు త్రాభిజ గంతవ్యం త్వయా పుత్ర కథంజన. నువ్వు జనకుడి దగ్గరికి వెళుతున్నానని చెప్పి అదే పోతే ఏదో ఆశ్రమాలకో సన్యాసాలకో ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోవడం కాకుండా ఖచ్చితంగా మిథిలా నగరానికి వెళ్ళి మళ్ళీ అది అంతా మాట్లాడిన తర్వాత ఆయన దగ్గర నుంచి నా దగ్గరికే వచ్చి నాతోనే మాట్లాడాలి. అలాంటి మాట నాకు ఇచ్చి బయలుదేరి వెళ్ళిరా, ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ కండిషన్, నాకు అలాంటి మాట ఇస్తే నువ్వు వెళ్ళవలసి వస్తుంది. నువ్వు వచ్చే వరకు నేను నీ మీదే మనస్సు పెట్టుకుని జీవిస్తూ ఉంటాను. నిన్ను కనుక చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని ఆ శ్రీశుకుల వారు మీద ఉండేటువంటి ప్రేమ, పుత్ర వాత్సల్యం వీటిని అన్నిటినీ ప్రదర్శిస్తూ వ్యాసభట్టారకులు ఆయన ఆశీర్వదించి పంపించారట. ఆయన వెళ్ళాడు, బయలుదేరాడు, నమస్కారం చేశాడు, ప్రదక్షిణం చేసుకున్నాడు. తీవ్రమైనటువంటి వేగంతో ధనుర్ముక్తమైనటువంటి బాణంలాగా చాలా తొందరగా బయలుదేరి వెళ్ళడం ప్రారంభించాడు. మధ్యలో అనేక రకాలైనటువంటి దేశాలు, లోకాలు ఇవన్నీ చూస్తున్నాడు. అడవులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి, క్షేత్రాలు ఉన్నాయి, వ్యవసాయ భూములు ఉన్నాయి, దానిలో తపస్యాలు ఉన్నారు, తపస్సు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమందికి కర్మాచరణం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత చేయించేటువంటి యాజకులు ఉన్నారు, యోగాభ్యాసం చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మధ్యలో శైవ మతానుయాయులైన శివభక్తులు కొంతమంది కనిపించారు, విష్ణు భక్తులు కొంతమంది కనిపించారు, అనేక రకాలైనటువంటి శాక్తేయులైన వాళ్ళు కొంతమంది కనిపించారు. ఇలా చొప్పున మొత్తం మీద వీళ్ళందరినీ ఈ వైవిధ్యాన్ని అంతటినీ చూస్తూ ఆయన తొందరగా బయలుదేరి వెళ్ళి 2 సంవత్సరాల పాటు కాలినడక నడిచి మేరు పర్వతాన్ని దాటి హిమోత్పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి మిథిలా నగరం చేరుకున్నారు. 2 మాటలు అన్నారు వేదవ్యాసుల వారే. వర్షద్వయేన మేరుంచ సముల్లంఘ్య మహామతి హిమాచలంచ వర్షేన జగామ మిథిలాం ప్రతి. అంటే 2-3 సంవత్సరాలు సుమారు పట్టింది అనమాట ఆయన ఇక్కడికి వెళ్ళడానికి. ఎక్కడ మిథిలా నగరం, ఎక్కడ మేరు పర్వతం, ఈ ప్రాంతం దగ్గర ఈయన ఉన్నవాడి చోటు నుంచి ఇక్కడి నుంచి ఆ మిథిలా నగరం వరకు కాలినడకన బయలుదేరి వెళ్ళాడు అనమాట. వెళ్ళిన తర్వాత ప్రవిష్ట మిథిలాం మధ్యే పశ్యం సర్వధ్యం ఉత్తమాం. చక్కగా మిథిలా నగరం దగ్గరికి వెళ్ళారు, చూశారు. చాలా ఆనందంగా ఐశ్వర్యవంతంగా ఉంది ఆ నగరం అంతా. చాలా అద్భుతమైనటువంటి సంపదతో విరాజిల్లుతోంది. చాలా ఉత్తమమైనటువంటి నగరం, చాలా బాగుంది అనుకున్నారు. అక్కడికి వెళ్ళి ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు, అందరూ సదాచారాన్ని పరిపాలిస్తున్నారు, చాలా బాగుంది. ఎక్కడ చూసినా వేదధ్వని కనిపిస్తోంది, యజ్ఞాలు, హోమాలు, అన్ని వాతావరణం అంతా చాలా బాగుంది. అక్కడికి వెళ్ళా మంచిదే అనుకున్నారు. వెళ్ళి ఛత్రా నివారితస్తత్ర కస్త్వమత్వ సమాగత రాజుగారి భవనం దగ్గరికి వెళ్ళారు. లోపలికి వెళదాం అనుకునేసరికి అక్కడ ఉండేటువంటి ద్వారపాలకుడు, ఆ బాబు నువ్వెవరు, ఏ పని మీద వచ్చావని ఆపారు. అంటే కింతే కార్యం వదస్వ ఇది పృష్ట తేన నచ అబ్రవీత్. ఆయన అడిగాడు కానీ ఈయనేం మాట్లాడలేదట. అక్కడి నుంచి కూర్చున్నాడు. కాసేపు ఆయన అడిగాడు, లోపలికి పంపించకుండా నువ్వెవరు, ఏ పని మీద వచ్చావు అని ఆ ప్రతిహారి అడిగాడు. అడిగిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. ఓ నవ్వు నవ్వి అక్కడ ఏం మాట్లాడకుండా వెనకాల కూర్చున్నాడు. ప్రతిహారి అన్న బ్రూహి కిమర్థం త్వమిహాగత. ఏమయ్యా మూగాడివా, మాట్లాడవే, నేను అడుగుతున్నాను కదా నీ పేరు ఏంటి, ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను, మాట్లాడవేమి నువ్వేనాయన, కలరకొలాగా మొద్దులాగా కూర్చున్నావు, దీనికి కారణం ఏంటి, రాజమర్యాదలో రాజభవనంలో ప్రవేశించాలి అంటే రాజుగారి అనుమతి తీసుకోవాలి, నువ్వు ఎందుకు వచ్చావో ఏం పనో చెప్పాలి, తర్వాత మేము వారికి తెలియపరుస్తాం, వారు లోపల ప్రవేశించమని అనుజ్ఞ ఇస్తే మేము మిమ్మల్ని లోపలికి పంపిస్తాం, అంతే తప్ప అవేవీ లేకుండా నువ్వు మాట్లాడకుండా అజ్ఞాత కులశీలుడై నువ్వెవరో, గోత్రం ఏమిటో కులం ఏమిటో ఏమీ తెలుసుకోకుండా నువ్వు ఎందుకు వచ్చావో, ఎలాంటి మనస్సుతో ఆలోచనతో వచ్చావో తెలుసుకోకుండా నేను లోపలికి పంపించడం సాధ్యం కాదు అని చెప్పాడు పాపం. అని అనుకుని ఈయన తేజస్సుకి చాలా భయపడ్డాడు. తేజస్వీ భాసినో నూనం బ్రాహ్మణో వేదవిత్తమ కులం కార్యం చమే బ్రూహి యథేష్టం గచ్చమానదా. నువ్వేదో చాలా బ్రాహ్మణులాగా అనిపిస్తున్నావు, మహా తపస్యాలలాగా ఉన్నావు, గొప్ప తేజస్సుతోటి విరాజిల్లుతున్నావు, కాస్త నీ పేరేంటో, వచ్చిన పని ఏంటో చెప్పయ్యా, నేను లోపలికి పంపిస్తాను అని శ్రీశుకుల వారు వెంటనే అన్నారట, నేను వచ్చిన పని ఇక్కడే అయిపోయింది.
యదర్థమాగతోస్మి అత్ర తత్ప్రాప్తం వచనార్థవ. నేను వచ్చిన పని ఇప్పుడే అయిపోయింది, ఇంక లోపలికి వెళ్ళాల్సిన పని ఏం లేదు. ఇన్ని హడావిడిలో లోపలికి రావడానికే పర్మిషన్, ఇన్ని హద్దులు ఉంటే ఆయన జీవన్ముక్తుడు ఏంటి? ఆయన నిస్సంగుడు సముడు అనే మాట ఎలా అంటాం? ఆయన అందరినీ సమానంగా చూస్తాడు, అందరిలోనూ బ్రహ్మభావం కలిగి ఉంటాడు. ఇలాంటి మాటలన్నీ విన్నాను. కానీ నువ్వు నన్ను లోపలికి పంపించడానికి అవకాశం లేదు, పెద్ద అనుజ్ఞ తీసుకోవాలి, ఆయన అంగీకరిస్తేనే లోపలికి వెళ్ళాలి, లేకపోతే ఎవరు లోపలికి వెళ్ళకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే, విదేహ నగరాన్ని చూడడానికే అనుమతి లేకపోతే ఇంకా ఆయనతో నేను మాట్లాడేది ఏముంది? ఆయన నాకు చేసే జ్ఞానోపదేశం ఏముంది? ఇంకా మిమ్మల్ని అడిగేం ప్రయోజనం లేదు. మోహోయం మమ దుర్బుద్ధే. నా మోహం, నాకు తెలివి తక్కువని. కానీ నేనేంటి రాజు దగ్గరకు వచ్చి జ్ఞానం అడగడం ఏమిటి? జనకుడు ఏదో పెద్ద గొప్పవాడు అనుకోవడం, ఆయన దగ్గరకు వచ్చి నా సందేహాలు తీర్చుకోవడం అనుకోవడం, ఇది నా తెలివి తక్కువతనం. రాజానం ద్రష్టుకా మోహం పర్యటన సముపాగత. ఇంత కష్టపడి ఇంత దూరం తిరిగి వచ్చి నేను చాలా వంచింపబడ్డాను. పైగా నన్ను మోసగించింది ఎవరు అంటే ఎవడో కాదు, వంచితోహం మమ స్వయం పిత్ర దూషణం కష్టది. ఇది మా తండ్రి గారే నన్ను మోసం చేశారయ్యా, ఇంక నేను ఎవరిని తిడతాను? మా నాన్నే చెప్పాడు ఎక్కడికి వెళ్ళమని. నా బుద్ధి ఏమైపోయింది? మా నాన్న ఇందా ఎందుకు చెప్పాడు? నేను ఎవరిని ఏమంటాను? నేనే వంచింపబడ్డాను. ఇక్కడికి అనవసరం. భ్రామితోహం మహాభాగా కర్మణ వా మహీతలే. నా కర్మ బాగలేదు, ఇలా మోసగించి ఇక్కడికి వచ్చాను. సాధారణంగా బయట తిరగడానికి కారణం ఏమిటి అంటే ధనాశ పురుషస్య పరిభ్రమణ కారణం. డబ్బు కోసమని అటు ఇటు తిరుగుతాను ఎక్కడికైనా. నాకు అది లేదు, మరి నేను ఎందుకు రావాల్సింది ఇక్కడ? నా పరమం కాకపోతే నాకేం డబ్బాసి లేదు. ఈ రాజుగారి దగ్గరకు వచ్చి నేనేదో ఈయన దగ్గర సన్మానాలు తీసుకోవాలనే కోరిక లేదు. నేను ఈయన చుట్టూ తిరగాల్సిన పనే ఉంది. సామే నాస్తి తదాప్యత్వ సమాప్తం ప్రాప్తోపి భ్రమాత్కిలా. నేను ఇక్కడికి రావడం అనేది నా మూర్ఖత్వం తప్ప వేరే మాట లేదు. నిరాశస్య సుఖం నిత్యం ఇది మోహే నమజ్జతి. నిరాశోహం మహాభాగా మగ్నోస్మిన్ మోహసాగరే. 2 మాటలు చెప్పాడు. ఆశ లేని వాడికి అంతా ఎప్పుడూ సుఖమే, నిత్యం సుఖం ఉంటుంది. నిరాశుడు అంటే ఆశ లేనివాడు. నిరాశ చెందడం అంటే 2 మాటలు. నిరాశ నిస్పృహ అంటే ఇది నా చేత కాదు అని చేతులు చేయడం పరిస్థితి ఒకటి. అలా కాకుండా నాకు ఆశ లేదు అనేటువంటి పరిస్థితుల్లో ఉత్తమమైన జ్ఞాని ఇవి ఎటువంటి దురాశలు ఉండవు. అలాంటి ఆశ లేకుండా ఉండడం అనేది నిత్యము సుఖాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి. నేను నిరాశున్నే, కానీ ఎప్పుడో సుఖం వస్తుంది మోహంలో పడిపోకపోతే. కానీ నేను ఇప్పుడు నిరాశున్నే అయినా మోహంలో పడ్డాను కనుక నాకు సుఖం లేదు, ఇలాంటి దుఃఖం అంతా వచ్చింది. నిరాశున్నే అయినప్పటికీ కూడా మోహసాగరంలో పడిపోయాను కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఇంత కష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. కో మేరురుహు మిథిలాక్వేయం పద్భ్యాంచ సముపాగత. ఎక్కడ మేరు పర్వతం, ఎక్కడ మిథిలా నగరం, కాలుతూ నడకతో అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాను. ఈ పరిశ్రమ ఫలం ఏమిటి అంటే మోసగింపబడ్డం. ప్రయోజనం ఏం లేదు, లోపల దర్శనమే నాకు లేకుండా పోతుంది అనేటువంటి పరిస్థితుల్లో ఆందోళన చెందాడు. అని ఆయనే ఒక సమాలోచన చేసుకుని ఆలోచిస్తూ ప్రారబ్ధం కిల భోక్తవ్యం శుభం వాప్యథవా అశుభం ఉద్యమ తద్వశే నిత్యం కారయత్యేవ సర్వథా. ప్రారబ్ధము అనేటువంటిది ఎవరైనా సరే అనుభవించి తీరాలి. అది మంచినా కావచ్చు లేదా చెడ్డదైనా కావచ్చు. శుభం గాని అశుభం గాని ప్రారబ్ధం అవశ్యం అనుభవించదగిందే కనుక దానికోసం ప్రయత్నం చెయ్యాలి. నా తీర్థం నచ వేద అత్ర యదర్థమిహమే శ్రమ అప్రవేశ పురే జాత విదేహో నామ భూపతి. విదేహుడు అనేటువంటి రాజుగారు జనక రాజేంద్రులు పరిపాలించేటువంటి మిథిలా నగరం రాజధానిలో నాకు ప్రవేశమే లేకుండా పోయింది. దీనివల్ల తీర్థమా పాడా, ఇక్కడికి వస్తే నాకేమిటి ఉపయోగం అయ్యా? కాశీయా, అక్కడికి వెళ్ళి రామేశ్వరమా, దాన్ని చూస్తే నాకు వచ్చే లాభం ఏంటి? పుణ్యమా పురుషార్థమా? ఇదేం కాదు కదా. దీనికోసం నేను రావడం ఏంటి? దానిలో నాకేమో ప్రవేశం లేకుండా పోవడం ఏంటి? ఎంత ప్రారంభం వచ్చింది అనుకుని చాలా వాయిస్ రావట్లేదు, ఆందోళన చెంది మాట్లాడకుండా ఊరుకున్నాడు. అనేసరికి ఆ ప్రతీకారికి భయం వేసింది. వాడు అయినా వీడెవడో జ్ఞానిగా ఉన్నాడు, చాలా ఉత్తముడు, దీన్ని మనం అవమానం చేసినట్లయితే ఏ పాపం శాపమో ఇస్తాడో మనకు తెలియదు, ఎందుకు వచ్చిన కూడా ఈయన లోపలికే తోసేద్దాం. మన రాజుగారికి కూడా ఇలాంటి జ్ఞానులన్నా తపస్యాలన్నా చాలా గౌరవం ఉంది, నన్నేం పెద్దగా అడగరు, అడిగినా నేను ఏదో సమాధానం చెప్పుకుంటాను అంచేది ఈయన్ని ఇక్కడ ఆపడం పనికిరాదు. అపరాధో మమ బ్రహ్మన్ నివారితవానహం, నిన్ను నేను అడ్డగించాను, ఇది నా అపరాధం. తల్లి తక్షంతవ్యం మహాభాగా విముక్తానాం క్షమాబలం. నువ్వు మహాపురుషుడివి, ముక్తుడివి, నీ ఓర్పే నీకు బలం. నువ్వు నన్ను ఏమి మాట్లాడలేదు, నేను ఇన్ని మాటలు మాట్లాడాను, వద్దన్నాను, నువ్వేమో నన్ను చెట్లేదు, ఎందుకు వెళ్ళకూడదు అని ఆర్గ్యుమెంట్కి ఏం దిగలేదు. అలా కూర్చున్నావు మాట్లాడకుండా మౌనంగా. అడిగాను, పేరు అడిగాను చెప్పలేదు,
ఎందుకు వచ్చావంటే చెప్పలేదు. అయినప్పటికీ కూడా అలాంటి పరిస్థితుల్లో విముక్తులకైనటువంటి వాళ్ళకి క్షమయే బలము. అలాంటి విముక్తానాం క్షమా బలం. ముక్తులైనటువంటి వాళ్ళకి ఓర్పే వాళ్ళకి ఉండేటువంటి బలం. అంచేత నా అపరాధాన్ని మన్నించండి, మీరు లోపలికి నిస్సంకోచంగా వెళ్ళొచ్చు. నేను సేవకుణ్ణి, నాకు ఇచ్చే ధర్మం ఏది అంటే ప్రభు కార్యం ప్రకర్తవ్యం సేవకేన యథోచితం. నాకు అప్పచెప్పిన పనిని నేను సక్రమంగా చేయడం నా బాధ్యత కదా స్వామి. అంచేత నా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. మీ మీద అగౌరవంతో మిమ్మల్ని ఆపలేదు. నా పని నేను నిర్వహించుకోవడం కోసం రాజసేవకుడుగా నా పనిని నేను నిర్వహించుకున్నాను. దీన్ని మీరు ఏమీ అనుకోవద్దు, నన్ను క్షమించి లోపలికి వెళ్ళండి అన్నాడు. మమైవ సర్వథా దోష యదహం సముపాగత అని అంటే దానిలో ఆయన అంటున్నాడు, ఆయన నీ తప్పేం లేదు. శుక్లవారు అంటున్నారు, నువ్వు పరతంత్రుడివి, నువ్వు రాజాధీనుడివి, రాజుగారు ఏం చెప్తే ఆ పని చెయ్యాలి. నీ రాజుగారికి తప్పులేదు. వాడు ఎవడో శత్రువో దొంగో ఎవడొచ్చాడో తెలియకుండా వాళ్ళందరినీ లోపలికి పంపించడం ఆయన ఒప్పుకోకూడదు. అంచేత ఆయన తప్పు లేదు, నీ తప్పు లేదు. ఇంకెవరికి తప్పు అంటే మమైవ సర్వథా దోష యదహం సముపాగతి. నేను రావడం తప్పు నాది, అంతే తప్ప నన్ను లోపలికి పంపించలేదు అని నీ తప్పు కాదు. ఇలాంటి వాళ్ళని ఎందుకు పంపకుండా ఉన్నారు అని మీ రాజుగారిని నేనేమంటం లేదు. గమనం బరగేహే లఘుతాయాశ్చ కారణం. పక్కవాడి ఇంటికి వెళ్ళటమే మనం చిన్నతనానికి కారణం. మనం తక్కువైపోవడానికి కారణం ఏంటి అంటే మీ ఇంటికి మేము వచ్చాం కనుక. మా ఇంట్లో మేము కూర్చుంటే మాకు ఈ పరిస్థితి రాదు కదా. అంచేత ఇతరుల ఇంటికి వెళ్ళటమే దిగినట్టు. వాడు వద్దన్నాడా కాదన్నాడా లోపలికి వెళ్ళమన్నాడా ఈ మాట అంటే అనవసరం. కిం సుఖం ద్విజ కిం దుఃఖం కిం కార్యం శుభవిచ్చత కశత్రు హితకర్త కహ బ్రూహి సర్వం మమ ఆద్యవై అన్నట్టు ఈయనేమన్నాడు సుఖ మహర్షి, చోరుణ్ణి శత్రువుని తెలుసుకోకుండా లోపలికి పంపించకూడదు కదా. అంటే మీ రాజుగారు కూడా ఏం తప్పు చేయలేదు అన్నాడు. అనేసరికి ప్రతిసారి మహాజ్ఞాని కనుక ఈయన దగ్గర కాస్త విషయం సేకరించుకోవాలి అనే దృష్టితో, స్వామి సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి, శుభం కోరేటువంటి వాడు ఎటువంటి పని చెయ్యాలి, హితకర్త ఎవరు, ఎవరు శత్రువు, ఎవరు మిత్రుడు, ఎవరిని ఎలాగ తెలుసుకోవాలి, ఎవరి వల్ల ఎటువంటి ప్రయోజనం పొందాలి, ఇది కాస్త నాకు అనుగ్రహించి చెప్పండి అని అడిగట ఆ ప్రతిహారి. ఈయన జ్ఞానోపదేశం చేస్తున్నాడు. చాలా అందమైన కథాభాగంలో పెద్ద దృష్టి ఏం కాదు, దీనిలో తెలుసుకోవాల్సిన మాటలు చాలా ఉంటాయి పురాణంలో. అవి బాగా గమనించుకుంటే దానివల్ల మనకి ఏదైనా ఉపకారం. ఆయన మొత్తం మూలం నుంచి తవ్వి ప్రారంభిస్తున్నాడు. ద్వైవిధ్యం సర్వలోకేషు సర్వత్ర ద్వివిధో జన. లోకం అంతా రెండు రకాలుగా ఉంటుంది అబ్బాయిలు. అక్కడి నుంచి ప్రారంభించి శత్రువు ఎవరు మిత్రుడు ఎవరు అని అడిగితే దానికి సమాధానంగా ఆయన ప్రారంభించింది సుఖ మహర్షి యొక్క ఉపదేశం. చాలా గొప్ప గ్రంథం. శ్రీసుఖ వారు జనక రాజేంద్రులు మహాలైన ఇద్దరు మాట్లాడుకుంటుందో వాళ్ళ సంభాషణలో ఈ ప్రశ్నలు ఎలాగుంటాయి, అవతల వాడి సమాధానం ఎలాగుంటుంది, ఇది మనకి మంచి ఉపదేశ గ్రంథం. అంటే ఆ దృష్టితో జాగ్రత్తగా చూడాలి తప్ప ఏదో కథ ఈయన అక్కడికి వెళ్ళాడు, ఆయన ఏదో నలుగురు తిట్టి పంపించారు, లేకపోతే రమ్మన్నారు భోజనం పెట్టి పంపించారు, ఈయన ఇంటికి వచ్చాడు అంటే ఈ పురాణం చదివి ప్రయోజనమే లేదు మనకి. అంచేత ఆయన ప్రారంభం చేసేటువంటి మాట చూడండి, ద్వైవిధ్యం సర్వలోకేషు. అన్ని లోకాల్లోనూ కూడా రెండు తెరగలు కనిపిస్తాయి, రెండు విధాలు కనిపిస్తాయి. ప్రపంచంలో మనుషులందరూ రెండు తెగలుగా ఉంటారు. మన లెక్కలో ఏంటంటే డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు అని చెప్తూ ఉంటారు లోకంలో. అలా కాదు. రాగీ చేయవ విరాగీచ. రాగం కోరిక గలవాడు, వైరాగ్యం గలవాడు, ఈ రెండు రకాలు. మళ్ళీ విరాగి అయినటువంటి వాడు మూడు రకాలుగా వైరాగ్యంతో ఉంటాడు. వాడు బాగా తెలుసుకుని వైరాగ్యం కలిగిన వాడు ఒకడు, తెలియకుండానే వైరాగ్యం గలవాడు ఒకడు, మధ్యమ స్థాయిలో ఉన్నవాడు ఒకడు. వైరాగ్యం కలిగినటువంటి వాడు విరాగి మూడు రకాలు. విరాగి త్రివిధ, కామం జ్ఞాత అజ్ఞాతశ్చ మధ్యమ. ఇక రాగి అయిన వాడు ఎవరు అంటే వీడు రెండు రకాలుగా ఉంటాడు. రాగం గలవాడు ఎవరో కదా, రాగం గలవాడికి రెండు రకాలు ఏంటి, ఒకటే కదా రాగం గలవాడు అంటే. కాదు, రాగీచ వివిధ ప్రోక్త మూర్ఖశ్చ చతురస్తథ. నేర్పుతో ఉండి వాడు కోరికలు తీర్చుకునేవాడు ఒకడు, మూర్ఖుడై కోరికలు ఉండేవాడు ఒకడు. కోరికలు ఇద్దరికీ ఉంటాయి, మూర్ఖుడికి కోరికలు ఉంటాయి, చతురుడికి కోరిక ఉంటాయి. మరి ఆ చాతుర్యం కూడా నేర్పు అన్నాడు. నేర్పు అంటే ఎలాగా, చాతుర్యం ద్విధం ప్రోక్తం శాస్త్రజం మతిజం తథా. శాస్త్రాలు బాగా చదువుకుని శాస్త్రం వల్ల విజ్ఞానం సంపాదించుకుని చాతుర్యాన్ని పొందినవాడు ఒకడు. లేదు తన కావాలి, తన కోరిక మేరకు, తన బుద్ధి మేరకు చాతుర్యాన్ని ప్రదర్శించేవాడు ఒకడు. మతిజం అంటే తన ఆలోచన మేరకు చాతుర్యాన్ని, తనకి తెలిసినంత వరకు తనకు తోచిన విధంగా చాతుర్యాన్ని ప్రదర్శించేటువంటి వాడు రెండో వాడు. శాస్త్రం చెప్పినట్టుగా నడుచుకుని చాతుర్యంతో ఉండేవాడు ఒకడు. మరి మతి కూడా, ఆలోచన కూడా రెండు రకాలట. మళ్ళీ మతిస్తు ద్విధాలోకే యుక్త అయుక్త ఏది సర్వదా.
వాడి ఆలోచన యుక్తమైన ఆలోచన కొంతమందికి ఉంటుంది, అయుక్తమైన ఆలోచన మరి కొంతమందికి ఉంటుంది. ఇలాగ ప్రతి చోట కూడా రెండు రకాలు ఉన్నాయి. రాగి విరాగి అని రెండు రకాలు. విరాగి మళ్ళీ మూడు రకాలు చెప్పారు, ఉత్తమ మధ్యమ అధమ భేదంతో. అది అలాంటి పెట్టి రాగి అయిన వాడు రెండు రకాలు, మూర్ఖుడు చతురుడు. మళ్ళీ చాతుర్యం కూడా రెండు రకాలు, శాస్త్రం వల్ల కలిగిన జ్ఞానము, తన ఆలోచన మేరకు కలిగిన జ్ఞానం. తన ఆలోచన కూడా రెండు రకాలు, మంచిది చెడ్డది, యుక్తము అయుక్తము అయినటువంటి మతి. ఇప్పుడు అన్నాడు ప్రతిహారి, ఇదంతా గొడవగా ఉంది బాబు, నాకు ఏమి తెలియట్లేదండి అన్నాడు. ఈ మాట చెబితే అది రెండు రకాలు, ఇది రెండు రకాలు, చాతుర్యం రెండు రకాలు, మతి రెండు రకాలు, నాకేం తెలియలేదండి. యదుక్తం భవతా విద్వన్ నా అర్థజ్ఞోహం విజోత్తమ తత్సర్వం విస్తరేణాద్య యథార్థం వద సత్తమాన్. ఒక్క ముక్క తెలియలేదండి, మీరు ఏదో చెప్పారు కానీ నాకు ఏమీ తెలియలేదు, కానీ వివరంగా మాకు తెలిసేట్లాగా చెప్పండి అని మళ్ళీ అడిగట్టు ప్రతిహారి. ఆయన అడగడం దేనికోసం? ఆయన కోసం కాదు, మన కోసం, మనందరినీ దృష్టిలో పెట్టుకుని మళ్ళీ అడిగారు. అప్పుడు శ్రీ శుక్ల వారు దాన్ని ఇంకా విస్తరించి మళ్ళీ చెబుతున్నారు. రాగః యస్య అస్తి సంసారే స రాగీత్యుచ్యతే ధ్రువం. రాగము గలవాడు రాగి. రాగి కంచు ఇత్తడి కాదు. రాగము అంటే అనురాగం, రాగద్వేషాలంతా మీద కోరిక, అది కావాలి, మమకారము ఇలాంటివన్నీ పెట్టుకుని అది నాకు కావాలి అనుకునేటువంటి కోరిక గలవాడు రాగి అంటారు. దుఃఖం గలవాడు దుఃఖి, సుఖం గలవాడు సుఖి. దుఃఖం ఎలాంటిది అని అంటే చాలా రకాల దుఃఖాలు ఉంటాయి, అలాగే సుఖాలు కూడా చాలా రకాలుగా ఉంటాయి. ఉదాహరణకి చెప్పాలి అంటే ధనం ప్రాప్య సుతాన్ దారాన్ మానంచ విజయం తథా తద్ అప్రాప్య మహత్ దుఃఖం భవత్యేవ క్షణే క్షణే. ఉదాహరణకి చెబుతున్నాను వినవయ్య, నీకు డబ్బులు వచ్చాయి, అదొక సుఖం. కుమారులు కలిగారు, అదొక సుఖం. భార్య కలిగింది, వివాహం అయింది, అదొక సుఖం. గౌరవం, లోకంలో సమాజంలో గౌరవం పొందాము, అదొక రకమైన సుఖం. 10 మందిలోనూ విజయం పొందాము అంటే అదొక రకం సుఖం. ఇవన్నీ సుఖహేతువులు. ధనము, దారాపుత్రాదులు, మానము, విజయము, ఇవన్నీ తద అప్రాప్య. వీటినే మళ్ళీ అవి రాలేదనుకోండి, అప్పుడేంటి ప్రయత్నం చేసాం, డబ్బు రాలేదు, పిల్లలు ఇవాళ పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, ఎవడు పిల్లలు ఇవ్వట్లేదు. ఒకవేళ సంతానం కలిగిన సంతానం కలగట్లేదు. ఎక్కడికి వెళ్ళినా 10 మంది తిడుతున్నారే తప్ప అవమానమే ఉంది కానీ మానం లేదు. ఏ పని చేసినా దానిలో ఫెయిల్ అయిపోయి అపజయాలు పాలైపోతున్నామే తప్ప విజయం లేదు. అంటే ఇదంతా దుఃఖహేతు. ఇవన్నీ తద అప్రాప్య మహత్ దుఃఖం భవత్యేవ క్షణే క్షణే. మరి ఏం చేయాలి అని అంటే సుఖం రావాలి, దుఃఖం రాకూడదు అనే కదా అందరూ కోరుకునేది. కాబట్టి కార్యం తస్య సుఖోపాయ కర్తవ్యం సుఖ సాధనం. ఈ సుఖానికి ఉపాయం ఏంటి, సుఖాన్ని సాధించే మార్గం ఏమిటి, అవి తెలుసుకుని ఆ మార్గాల్ని ఆ ఉపాయాలని కనుక మీరు అనుసరిస్తే అప్పుడు మీకు సుఖం వస్తుంది. తస్య అరాతి స విజ్ఞేయ సుఖ విఘ్నం కరోతి యః. ఇలాంటి సుఖం పొందడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి ఎవరైతే అడ్డం కొడతారో, ఎవరు విఘ్నాలు చేస్తారో వాడిని మనం శత్రువుగా భావించుకోవాల్సి వస్తుంది. మిత్రుడు అంటే ఎవరు అంటే మనం సుఖం పొందడానికి మనం చేసే ప్రయత్నంలో సహకారం చేసి మనకి సుఖం వచ్చేట్లాగా అనుకూలంగా తయారయ్యేవాడు ఎవడో వాడిని మిత్రుడుగా భావించాలి. ఎవరు శత్రువు ఎవరు మిత్రుడు అని అంటే నేను సుఖం కావాలి అనుకుంటున్నాను, ఎలా వస్తుందో సుఖం తెలుసుకుని దానికోసం ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రయత్నానికి సహకారం చేసి నాకు సుఖం వచ్చేట్లాగా చేసేవాడు నాకు మిత్రుడు. ఈ ప్రయత్నాలకు అడ్డం కొట్టి నాకు సుఖం రాకుండా చేసేటువంటి వాడు నాకు శత్రువుగా భావించాలి. సుఖోత్పాదయత మిత్రం రాగయుక్తస్య సర్వథా. సుఖాన్ని పుట్టించేవాడు ఎవడో వాడే మిత్రుడు. అలా కాకుండా ఎవడైతే దీనికి విరుద్ధంగా ఉంటాడో వాడు శత్రువుగా భావించాలి. విరక్తుడైనటువంటి వాడికి సుఖం అంటే ఏమిటి అన్నాడు. విరక్తస్య ఆత్మరక్తస్య సుఖం ఏకాంత సేవనం. మొత్తం నిర్జన సంస్థలో ఎక్కడ ఏమి జనం లేకుండా హాయిగా కేవలంగా ఒంటరిగా కూర్చుని భగవద్ధ్యానం చేసుకుంటూ ఉంటే విరక్తుడికి అంతకంటే గొప్ప సుఖం లేదు. ఆత్మాన చింతనమే వాడికి గొప్ప సుఖం, లేదా వేదాంత గ్రంథాలు పఠించుకోవడం, ఇది వాడికి సుఖం. దుఃఖం తదేతత్ సర్వం హి సంసార కథనాది. వాడికి దుఃఖం ఏది అని అంటే ఈ సంసారము, రాజులు, రాజ్యాలు, వెళ్ళడం రావడం, ఇవన్నీ జరగడం, దీనికోసం ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా వాడికి దుఃఖహేతు. విరక్తుడైనటువంటి వాళ్ళకి ఆత్మానుసంధానం చేయడం, వేదాంత విచారం చేయడం, ఏకాంతంగా ఉండటం, అది వాళ్ళకి సుఖహేతు, సుఖ సాధనం. అలా కాకుండా 10 మందిలోకి రావడం, వాడు ఏదో అన్నాడని బాధపడడం, లేదా పొగిడేటని ఆనందపడడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి దుఃఖహేతువులే అవుతాయి తప్ప ఇంకేమీ కాదు. శత్రువులు చాలా మంది ఉన్నారట వాళ్ళకి. ఎవరెవరు అంటే కామ, క్రోధ, ప్రమాదశ్చ శత్రవ వివిధాస్పృతా. చాలా మంది శత్రువులు. కామ, క్రోధ, మత, లోభ, మోహ, మత, మాత్సర్యాదులని అరిషడ్ వర్గం అంటాము. అవన్నీ శత్రువులు.
స్నేహితుడు ఎవరు? స్నేహితుడు ఒకటే ఒకట. బంధు సంతోష ఏవాస్య నాన్యోస్తి భువనత్రయే. ఒక్క సంతోషం ఒక్కటే వాడికి బంధువు. ఉన్న దాంతో సంతోషించడం నేర్చుకుంటే వాడి మనసు హాయిగా ఆనందంగా ఉంటుంది. ఏదో అది లేదు ఇది లేదు ఏడుస్తే ఇంకా జీవితం అంతా ఏడవడమే. ఏది ఉంటే అది భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, దీంతో సంతోషం. ఇవాళ అన్నం దొరికింది సంతోషం, రాలేదు మరీ మంచిది ఉపవాస ఫలం వచ్చింది మరీ సంతోషం. ప్రతిదానికి సంతోషం అలవాటు చేసుకుంటే అదే వాడికి బంధువు. బంధువు సంతోష ఏవా అస్య నాణ్యోస్తి భువనత్రయే. అన్ని సూతులు వారు అడుగుతున్నారు, తచ్చుత్వా వచనం తస్య మత్వా తం జ్ఞానినం ద్విజం అని. నాయనా నువ్వు చాలా గొప్పవాడివండి, మీరు చెప్పినటువంటి ఉపదేశం ఒక 5 నిమిషాల్లోనే మొత్తం ప్రపంచ సారాన్ని అంతటినీ మా దగ్గర చూపించారు. లోకాలలో ఒక అనుభవ సిద్ధమైనటువంటి విజ్ఞానం ఇది, చాలా గొప్ప మాట. అంచేత మిమ్మల్ని మీకు ఎవరికీ అడ్డం లేదు, మా రాజ్యంలో మీలాంటి వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ అడ్డు చెప్పరెవడదు, అంటే మీరు స్వేచ్ఛగా మీ ఇష్టం వచ్చినట్టుగా లోపలికి సంచరించవచ్చు అని పంపించారు. దానిలో వెళ్ళి నగరం వీక్షమాన అక్కడికి వెళ్ళారు. గేట్ లో అయితే పర్మిషన్ వచ్చింది, లోపలికి వెళ్ళడానికి రాజుగారు అక్కడే గేట్ గుమ్మం దగ్గర కూర్చోడుగా, లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళేటప్పుడు మధ్యం నగరం అంతటినీ చూస్తూ వెళ్తున్నట్టు ఆయన. దానిలో చాలా మంది జనాలందరూ ఉన్నారు. దానిలో కొన్ని వ్యాపార కేంద్రాలు ఉన్నాయి. కొంతమంది రాగద్వేషయుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, కొంతమంది ఒకళ్ళొకళ్ళు దెబ్బలాడుకుంటున్నారు, కొంతమంది ధనం రాసులు పోసుకుని ఏవో కొనుక్కుంటున్నారు, తింటున్నారు. అన్ని రకాలైనటువంటి పశ్యన్ సహ వివిధాన్ లోకాన్ ప్రాసరత్ రాజమందిరం. లోపలికి వెళ్ళి ఇవన్నీ తిరిగి రాజమందిరాన్ని ప్రవేశించారు. చాలా సంతోషం. రెండో సూర్య భగవానుడు లాగా వెలిగిపోతున్నాడు. ఆయన చూశాడు. అక్కడ ప్రతిహారిని చూస్తే అక్కడ కాసేపు ఆగాడు. ఆయన ఏంటి మహానుభావుడు జనకరాజేంద్రుడు. ఛాయాయాం ఆతపేచైవ సమదర్శి మహాతపాహ ధ్యానం కృత్వా తథా ఏకాంతే స్థిత స్థానురివాచల. సుకుమార యోగేంద్రులు ఎలాంటి వారు? ఎండ వచ్చినా నీడ వచ్చినా లేకపోతే వెలుతురు వచ్చినా చీకటి వచ్చినా అంతా సమానంగానే ఉంటాడు. ఆయనకి ఏం మార్పు లేదు. ఇక్కడ వేడి వచ్చింది, ఇక్కడ చల్లగా ఉంది, ఇక్కడ ఇదేమో మంచి సుఖంగా ఉంది, ఇక్కడ దుఃఖంగా ఉంది అని ఏమీ లేదు. అంతా సమబుద్ధితో కలిగినటువంటి వాడు కనుక ధ్యానం చేస్తూ అక్కడ కూర్చున్నాడు. ఆ మంత్రి గారు వచ్చారు. ఆ మంత్రి గారు వచ్చి నమస్కారం చేసి మీరు రండి తప్పకుండానని చూపించారు. ఓ పెద్ద మంచి దివ్యమైనటువంటి ఒక చెట్టు, ఆ చెట్టు దగ్గర కూర్చోబెట్టి ఆతిథ్యం పాద పూజలు అవి ఏర్పాటు చేసి అక్కడ కూర్చోబెట్టి చాలా మంది అక్కడ పరివార స్త్రీలందరూ పరిచారికలందరూ ఉన్నారు. మీరందరూ చాలా గొప్పవారైనా గురువు గారు వచ్చారు, ఆయన్ని సేవించండి, మీ మనల్ని ఆయనకి పరిచర్యలు చేయండి అనేటువంటి వాళ్ళందరినీ పురమాయించి ఆ మంత్రి గారు లోపలికి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరూ సేవ చేయడానికి అక్కడ కూర్చున్నారు. ఈ లోపల నిర్గత సదనాతస్మాత్ వ్యాసపుత్ర స్థితస్తదా. ఆయన వారి చేత పూజలు అందుకున్నాడు. ఆ స్త్రీలందరూ కలిసి పూజలు చేస్తున్నారట. ఎక్కడ ఏమాత్రం వికారం లేదు ఆయన మనస్సులో. వాళ్ళు స్త్రీలో పురుషులో చెట్లో చేమలో ఏమి తేడావే తెలియట్లేదు ఆయన. అంతా చూసి దేశకాలోపన్నమైనటువంటి మాట చేత అనేక రకాలైన భక్ష్యభోజ్యాదులతో వారు చేస్తే అవన్నీ చూశారు తప్ప ఏమీ అక్కర్లేదు ఆయనకి. చాలా చూసి జితేంద్రియుడైనటువంటి మునిగా చూశారు. ఆ స్త్రీలందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారట. ఇలాంటి వ్యక్తిని మేము ఎంతవరకు చూడలేదు, మమ్మల్ని చూస్తే చేయించుకుని లాగేవాడు ఒకడు, కారుచుకుని లాగేవాడు ఒకడు తయారవుతారు తప్ప ఇంత నిర్వికారమైనటువంటి మహాపురుషుడు, ఇంత మనస్సు ఏకాగ్రంగా ఉండేటువంటి మహాపురుషుడిని నేను చూడలేదు. ఆత్మారామ జితక్రోధ న హృష్యతి న తుప్యతి న తప్యతి. వాడికి ఏమి తాపం లేదు, హర్షం లేదు. జితక్రోధుడై ఉన్నాడు, జిత ఆత్మ ఆరాముడై ఉన్నాడు, క్రోధాన్ని జయించాడు. ఇంత మహాపురుషుల్ని దర్శించుకున్నాము, మనం అందరం చాలా సంతోషము అనేటువంటి అభిప్రాయంతో మనం ఏదో పుణ్యం చేసుకున్నాం అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా పరిచర్యలు చేస్తున్నారట. ఈయన సాయంకాలం అయింది, సంధ్యావందనం చేసుకున్నారు, ధ్యానం చేసుకున్నారట. దానిలో కూడా మనం ఏం చెయ్యాలి అనే దానికి మార్గం చూపిస్తుంది వేదం, ఇదే పురాణం. యామం ఏకం స్థిత ధ్యానే సుస్వాప తదనంతరం శ్రుత్వా యామద్వయం తత్ర ఉదతిష్ట తతస్సుఖ పాశ్చాత్యం యామినీయామం ధ్యానమేవ అన్వపద్యత. రాత్రి వేళ 4 జాములు, రాత్రి 4 జామంటే 2.5 గంటలు. రాత్రి సూర్యాస్తమయం దగ్గర నుంచి వీడి దినచర్య ఎలా ఉండాలి అని అంటే, మొదటి యామంలో హాయిగా శుభ్రంగా మంచం ఎక్కి పడుకోవడం కాదు. మొదటి యామం అంతా కూడా యామం ఏకం స్థిత ధ్యానే, ధ్యానంలో ఉండాలి. 9:30, 10 అయిన తర్వాత అప్పుడు 2 యామాలు హాయిగా పడుకోవాలి. ఆ లేచిన తర్వాత మళ్ళీ 2 యామాలు, చివరి 2 యామాలు ధ్యానంలోనే గడపాలి. పాశ్చాత్యం యామినీయామం ధ్యానమేవ అన్వపద్యత. తర్వాత స్నాత్వా ప్రాతక్రియా కృత్వా పునరాస్తే సమాహిత. పొద్దున లేచాడు, స్నానాలు సంధ్యావందనాలు అవి చేసుకున్నారు, మళ్ళీ ధ్యానం చేసుకుంటూ హాయిగా ప్రాతకాలంలో ఉన్నాడు. ఇది మునీశ్వరులైనటువంటి మహానుభావుల యొక్క దినచర్య. రాత్రి అక్కడికి వెళ్ళాడు. ఆయన వాళ్ళందరూ దొరికారు కదా అని ఏం ఆనందం లేదు.
అలా నాకేమీ లేదు కదా అని విచారం లేదు. ఒక చెట్టు మీద కూర్చున్నాడు. ఆయన తపస్సు, ఆయన గొడవ, ఆయన మానవులు చేసుకున్నాడు. వారు వచ్చిన తర్వాత రాజుగారికి వార్త తెలిసింది. ఆయన గురుపుత్రుణ్ణి పంపించి ఆయన రాజుగారు ప్రత్యేకంగా పురోహితం కృత్వా గురుపుత్రం సమభ్యగాత్, ఆయనే వచ్చారు. రాజుగారే మంత్రి విషయం చెప్పాడు. మహాయోగి ఎవరో వచ్చారంటే గురుపుత్రుని వెంట పెట్టుకుని ఆయన పురోహితుడిగా పెట్టుకుని స్వయంగా జనక రాజేంద్రులే వచ్చి పూజలు చేసి కుశలాన్ని అడిగారు.